అంతేనా? నేను కూడా ఇదే అనుకున్నాను. ఇంతకు మించి కొత్తగా ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదైతే నాకు ఎప్పుడో తెలుసు. ఓకే, యూ క్యారీ ఆన్. చూసావా జానకి, వచ్చినప్పుడు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడింది? భూమి, నువ్వు తన గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకు బావా, ఎందుకు అలా మాట్లాడకూడదు? ఇందాక నీకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు నిన్ను కర్రతో కొట్టి నేనే కదా నిన్ను కాపాడాను. మరిప్పుడు నువ్వేంటి నా గురించి ఇలా అంటున్నావు? తన మనసులో నా మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నేను తనని ఇష్టపడుతున్నానని నీకు చెప్పలేను. నువ్వేమన్నా కరెంట్ షాక్ కొట్టిందని కర్ర పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఆ బాధను భరించలేక చేస్తుంటే మళ్ళీ గుర్తు చేస్తున్నావా? చే అదేంటి బావేమి చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు? నీకేమైనా అర్థమైందా? ముందు మీ బావేంటో తనకే అర్థం కాడు, ఇంకా మనకేం అర్థం అవుతాడు? దా కూర్చో, నువ్వే నెక్స్ట్. కానీ భూమి, లంచ్ టైం అయింది. అందర్నీ పిలిచి ఈ రోజు నీ వంటల రుచి చూపిస్తావా? అదేంటక్క అలా అంటావు? నాకు వంటలు నేర్పించిందే నువ్వు కదా, మళ్ళీ నీ వంటలు అని ప్రత్యేకంగా మాట్లాడతావే. నేను నేర్పించినా నువ్వింత ఇంట్రెస్ట్గా నేర్చుకున్నావు, అందుకే నీకు త్వరగా వచ్చింది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. ముందందరినీ భోజనానికి రమ్మని చెప్పు. అమ్మమ్మా, పెద్దమ్మా, పెదనాన్న, అందరూ రండి. అమ్మా జానకి, నువ్వు కూడా రామ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పర్లేదండి, నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. రోజు ఇక్కడికి వచ్చి మీ ఇంటికి వెళ్ళి భోంచేస్తానంటావేంటి? అంటే ఇక్కడేమన్నా విషయం పెడతారా ఏంటి? లేదంటే మా ఇంట్లో తినడం నీకు ఇష్టం లేదా? నేను అన్నం పెట్టకుండా మా నాన్న తినరు. ఆయన తినే వరకు నేను తినను, అందుకే ఇంటికి వెళ్ళి తింటాను. జానకి, నీలో ఏదో తెలియని ఒక గొప్ప విషయం ఉంది. నువ్వు చేసే పనికి ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకుంటారు. అంతగా పొగడాల్సిన అవసరం లేదులే అమ్మమ్మ. తను చిన్నప్పటి నుంచి మామూలు ఇంట్లోనే పుట్టి పెరిగింది. అక్కడ అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. అలా వచ్చినవే తప్ప తనేదో గొప్పగా చేసింది కాదు. ఎక్కడైనా తన అద్భుతాలు సృష్టించిందని ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి చిన్న విషయానికి జానకిని పొగుడుతూ ఉంటే తనకే తెలియకుండా తను మన ఇంటిని ఉద్ధరిస్తున్నానన్న అనుమానం వస్తుంది. దాంతో గర్వం పెరిగిపోతుంది. పొగిడితే పొంగిపోకూడదని, తిడితే కృంగిపోకూడదని నా చిన్నప్పుడే నేర్చుకున్నాను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నా గురించి ఎవరేం చెప్పినా నేను తేలికగానే తీసుకుంటాను. జానకి, ఒక్కోసారి నీ మాటలు వింటుంటే ఎంతో తెలివైన వ్యక్తి, అంతకు మించి జీవితాన్ని చూసిన మనిషి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి నీ గురించి కుముద చెప్తుంటే నా కూతురి విషయంలోనే ఎందుకిలా ప్రవర్తిస్తుందని కోపం కూడా వస్తుంది. కాని ఏది ఏమైనా నీ వల్ల మా భూమిలో మార్పొచ్చింది. తను ఈ ఊరొచ్చినప్పుడు కదిలే ఆకును చూసిన భయపడేది. ఇంట్లో 2 మెట్లు ఒంటరిగా ఎక్కమన్నా భయంతో వణికిపోయేది. అలాంటి భూమి ఈరోజు వంటలు నేర్చుకుంది, ధైర్యంగా అందరితో మాట్లాడుతోంది. ఈ మార్పుకు కారణం నువ్వే జానకి. నేను ఆ రోజే చెప్పాను కదా,
జానకి ఇంట్లో అడుగు పెడితే భూమిలో మార్పు వచ్చి తీరుతుంది అని. అవును, ఇదంతా అక్క గొప్పతనమే. తను నా విషయంలో ఎన్నో మెట్లు దిగింది, ఎన్నో అవమానాలు భరించింది. అయినా సరే నన్ను మాత్రం ఎప్పుడూ తన సొంత చెల్లిలా అభిమానిస్తూనే ఉంది. నువ్వు కూడా ఏంటి భూమి, తనతో ఏదో బ్లడ్ రిలేషన్ ఉన్నట్టు తను ఏమన్నా తెగ మురిసిపోతుంటావు? నువ్వు తన మీద అంత అభిమానం చూపిస్తున్నప్పుడు తను నీకు ప్రేమ పంచకుండా ఎలా ఉంటుంది చెప్పు? రుద్రాణి, భూమి మారిందని నువ్వు నమ్మినట్టే కదా, ఇంక ముహూర్తాలు పెట్టించొచ్చు కదా. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, భూమిలో మార్పు రావాలి అని. ఆ రోజు ముహూర్తం వద్దన్నాను. తనలో మార్పు వచ్చింది అంటే మాట నిలబెట్టుకోవడంలో నేనెందుకు ఆలోచిస్తాను? చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకుని తీరుతాను. అది మాటగా ఉండిపోదు, శాసనంగా మారిపోతుందని అందరికీ నిరూపించాలి. అది నువ్వనుకుంటే సరిపోదు కదా రుద్ర. ఇంటి బాధ్యతలు నేనెప్పుడు తీసుకున్నానో ఈ ఇంట్లో ప్రతి నిర్ణయం తీసుకునే అధికారం నాకుందండి. అదీ కాకుండా ఈ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగి ఎన్నో ఏళ్లయింది. మళ్ళీ ఈ పెళ్లితో ఆ కళ ఇంటికి రావాలి. ఆనాడు దక్ష పెళ్లి బ్రహ్మోత్సవంలా జరిగింది. ఇప్పుడు మన భూమి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిపించాలి. బొబ్బిలి వారింట్లో పెళ్ళంటే కనీసం జనాలు 10 సంవత్సరాలు మాట్లాడుకునేలాగా ఈ పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాను. నువ్వే ఉంటావు భార్గవ్? అనడానికేముంది, వాడికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి నేను వాడి చెవిలో రోజూ చెప్పే మాట ఇది. భూమి మెడలో నువ్వు తాళి కట్టాలి, అదే నీ భార్య అవుతుంది, ఈ ఇంటి కోడలవుతుంది. నేను నా కూతురికి మాటిచ్చాను, అందులో వెనక్కి తీసుకునేదే లేదు అని. అందుకే ఇప్పుడు వాడు కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. మనం ముహూర్తాలు పెట్టేస్తే 3 ముళ్ళు వేస్తాడు. అవును జానకి, నాకు అనుమానం. భూమి చేస్తున్న ప్రతి పనిని నువ్వెందుకలా వీడియో తీస్తున్నావు? మీరే చెప్పారు కదండి భూమిలో మార్పు కనపడుతోందని. మరి తన మార్పుని తను చూసుకుని మురిసిపోవాలంటే తను చేసే ప్రతి పని ఒక జ్ఞాపకంగా ఉండాలి కదా. అలా తనకు అందించటం కోసమే ఇలా ప్రతిదీ గుర్తుగా మిగులుస్తున్నాను. బాబుగారు, భోజనం చేద్దురు రండి. లేదు వీరయ్య, జానికి నా కోసం క్యారేజ్ తీసుకొస్తా అనింది, తను వచ్చాక తింటాను. అది కాదు బాబు, ఆ అమ్మాయి ఆ ఊరు నుంచి ఇక్కడికి రావాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. క్యారేజీ మీరు రాత్రికి తినొచ్చు కదా బాబు. తను తీసుకొచ్చేది కేవలం క్యారేజ్ కాదు, నా కూతురు చేత్తో చేసిన అమృతం. దాని గురించి నేను ఎంతసేపైనా ఎదురు చూస్తాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబుగారు. ఫ్రెండు ఫ్రెండు నీకు నిండు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, నువ్వు వచ్చేసావు. సారీ ఫ్రెండ్, కొంచెం లేట్ అయిపోయింది. నువ్వే చెప్పావు కదా ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదని. నా మాట నాకే చెప్తున్నావా ఫ్రెండ్? సరే, రండి భోంచేద్దరు. రండి రండి. తిను ఫ్రెండ్. చూసావా ఫ్రెండ్, నీ కూతురు ఎన్ని వెరైటీస్ చేసిందో? అదేంటి ఫ్రెండ్,
కూతురి వంట అంటే ఎంతో ఎక్సైట్ అవుతావనుకుంటే డల్ అయిపోయావేంటి? తను ఒక్కరితే ఇన్ని ఐటమ్స్ వండింది అంటే పాపం ఎంత అలసిపోయి ఉంటుందో. అబ్బో, కూతురి మీద ప్రేమ చాలా ఉందే. ఏమమ్మా, ఇది మా దీక్షితులు గారిని చూసాకే అర్థమైంది కూతుర్ని ఎంతగా ప్రేమించాలో. ఫ్రెండు, నీకు ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా నోటికి తాళం ఎలా వెయ్యాలో బాగా తెలుసు. నా కూతురు కష్టపడితే నాకు కష్టంగానే ఉంటుంది కదమ్మా. నీ కష్టాన్ని పోగొట్టడానికి నీకు భూమి ఫోటో చూపిస్తే సరిపోతుంది. పచ్చని పైరుతో ఉన్న పంట భూమి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది. చూడు. నిజమేనమ్మా, నా కూతురు నవ్వితే ఎంత బాగుంటుందో కదా. ఇంకా ముహూర్తాలు పెట్టించొచ్చు కదా. అదేంటమ్మా, అంతవరకు హ్యాపీగా ఉన్న భూమి పెళ్లి మాట ఎత్తగానే అలా డల్ అయిపోయింది. అవును ఫ్రెండ్, నేను గమనించలేదు. తను హ్యాపీగా ఉంది కదా అని నేను వీడియో తీస్తున్నాను. కానీ తను ఇలా డల్గా మాట్లాడింది నేను చూసుకోలేదు. ఆ ఇంట్లో తను సంతోషంగానే ఉంటుంది. భార్గవ్తో పెళ్ళంటే మాత్రం తన మొహంలో ఆనందం కనిపించట్లేదు. బయటికి చెప్పుకోలేని బాధ ఏదో భూమి కళ్ళల్లో కనిపిస్తుంది. తనకి పెళ్లి ఇష్టం లేదంటావా? లేదు ఫ్రెండ్, నాకు తెలిసి అలాంటి బాధ ఉంటే నాతో చెప్పుకునేది కదా. నువ్వు తన్ని ఎంత బాగా చూసుకున్నా ఒక్కోసారి మనసులో ఉన్న బాధ మన అనుకున్న వాళ్ళతో కూడా చెప్పుకోలేవమ్మా. భూమి ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఉందేమో. నీకు ఆ భయం అవసరం లేదు ఫ్రెండ్. భూమికి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తన ఇష్టాన్ని కూడా నాతో చెప్తుంది. అసలు తన మనసులో ఏముందో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. నేను నీకు ఆ రోజే మాటిచ్చాను కదా ఫ్రెండ్, తనకిష్టం లేదు అంటే కళ్యాణ మండపంలో తనని కూర్చునివ్వను అని. నేనున్నాను కదా ఫ్రెండ్. ముందు నువ్వు భోజనం చేసుకో. చాలా బాగుందమ్మా. మరి మీ కూతురా మజాగా? రే చిన్న, తొందర భోజనం పెట్టరా, బాగా ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రే, ఆకలేస్తే కడుపు నిండా తింటాం గాని కాలనీ మొత్తం సరిపడేలా తినడం కాదురా. ఇంత తీసుకొచ్చావేంటి? అది మీ ప్రొడక్షన్ ఫుడ్ కాదు బాబు, మా రాజావారి బంగ్లా నుంచి వచ్చింది. రాజావారి బంగ్లా నుంచా? ఎవరు పంపించారు? నే రే అభి బ్రో, ఎలా ఉన్నావు? నేను సూపర్ రా. 3 షోలు 6 ఈవెంట్లతో హ్యాపీగా ఉందిరా. సూపర్. నువ్వు మా ఊరు వచ్చావు, నీకు బొబ్బిలి మర్యాద ఏంటో చూపించాలి కదా. అందుకే మా అన్నయ్య నీకు క్యారేజ్ పంపించాడు. నువ్వు కూర్చో, చెప్తా. దా, నువ్వు కూడా కూర్చో. మీ అన్నయ్యకి ఫోన్ చేశాను, కలుద్దామంటే అర్జెంట్ పనుంది, సిటీకి వెళ్తున్నాను అన్నాడు. ఈ క్యారేజ్ విషయం చెప్పలేదే? అన్నీ ముందే చెప్పేస్తే తర్వాత థ్రిల్లే ఉంటుంది బ్రో. అందుకే కరెక్ట్గా నీకు బాగా ఆకలేసే సమయానికి ఇవన్నీ నీ ముందు పెట్టావనుకో, నువ్వు హ్యాపీగా తింటావు. మా ఆతిథ్యం బాగుందని ప్రతి షోలో చెప్పుకుంటావు. ఇన్ని తింటే ఒళ్ళు చేస్తుందిరా. అప్పుడు నన్ను యాంకర్గా తీసి పక్కన పెడతారు. ఇక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. పర్లేదు బ్రో, ఒళ్ళు వస్తే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ది గ్రేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎప్పుడూ చెప్పారు. అలాగే నువ్వు తిరిగిద్దుగానే. రే అభి, నువ్వు అస్సలు మారలేదురా. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? చూడు బ్రో, నేనేం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో, అసలు ఈ క్యారేజ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసు. నువ్వు ముందు హ్యాపీగా భోంచేస్తే తర్వాత మనం రిలాక్స్గా చిన్న ప్లాన్ చేద్దాం. అదేంటో ముందే చెప్పురా బాబు, లేకపోతే కనీసం ఒక ముద్ద కూడా తినలేను నేను.
అన్నయ్య ఇవన్నీ ఏం చెప్పలేదు నాకు. వాడికి తెలియదు బ్రో, అందుకే వాడికి కూడా సర్ప్రైజ్ ఇద్దాం. నువ్వైతే తప్పకుండా వస్తావు కదా? ఇంత హ్యాపీగా అడుగుతున్నావు కదా, రాకుండా ఎందుకుంటాను, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ బ్రో. ఇంకెందుకు లేటు, ముందు భోజనం పట్టు పెట్టరా. రంగయ్య, రంగయ్య, అమ్మా మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో. రంగయ్య, నీకు అప్పచెప్పిన పనులు ఎంతవరకు వచ్చాయి? ఏ తేడా రాకూడదు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అమ్మగారు. ఏంటత్త ఏదో హడావిడి చేస్తున్నావు? అదంతా నా బర్త్డే గురించి బావా. రేపే కదా, చాలా గ్రాండ్ గా చేయాలని మమ్మీ ఆలోచన. అందుకే అన్ని పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా లేదా అని రంగయ్యని పిలిచి అడుగుతుంది. జరుగుతున్నాయమ్మా. అభిబాబు నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. రేపు కుముదమ్మ పుట్టినరోజు అంటే అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం? రేపు ఎంత గొప్ప సర్ప్రైజ్ ఉంటుందో నువ్వే చూస్తావు కదా అన్నారు. అదేంటో నాకు తెలియదమ్మా. వాడేం చేసినా హడావిడే. అలా చేసి తల మీదకి తెచ్చుకుంటాడేమోనని మాకెప్పుడు భయంగానే ఉంటుంది. రంగయ్య, విశాఖపట్నం నుంచి క్యాటరింగ్ వాళ్ళు పొద్దున్నే వస్తారు కదా, టిఫిన్స్ అవి రెడీ చేస్తారు కదా? చెప్పానమ్మా, పొద్దున్నే బయలుదేరమన్నాను. ఎందుకండి? భూమి అన్ని రకాల వంటలు నేర్చుకుంది. తనకి సాయంగా నేనుంటాను. రేపు భూమి చేత వంట చేయిద్దాం. అంత పెద్ద వంటల్ని భూమి చేయగలదా? వద్దులే, క్యాటరింగ్ వాళ్ళకే చెప్దాం, వాళ్ళే అన్ని చూసుకుంటారు. అవును, నా కూతురు పుట్టినరోజు అంటే ఏదో పప్పన్నం పెట్టినట్టు, గుళ్ళో ప్రసాదం పెట్టినట్టు 1-2 రకాలు కాదు, కనీసం టేబుల్ మీద 15 రకాలు ఉండాలి. అవన్నీ చేయడం మీ వల్ల కాదు, కానీ రుద్రాణి చెప్పినట్టు చేయండి. మన ఇంటి అమ్మాయిని మనమే నమ్మకపోతే ఎలా? తను నేర్చుకోవాలని మీరు కోరుకున్నారు. తన చేతి వంటలు చూసి బాగుంది అని మెచ్చుకున్నారు. ఇప్పుడు అందరికీ తను వండి పెట్టగలదని ఎందుకు నమ్మలేకపోతున్నారు? అవును పెద్దమ్మా, నేను చేస్తాను. ఇలా ప్రతి విషయంలోనూ నేను ఉండాలనే కదా నువ్వు కోరుకున్నది. మరి పని నేను చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? ఇది నీకొచ్చిన ఆలోచన లేదా ఎవరన్నా చెప్పారని బలవంతంగా చేస్తున్నావా? అంత వెటకారం అవసరం లేదు భార్గవ్ గారు. ఇది నా ఆలోచన. భూమితో చెప్పాను, తప్పకుండా చేద్దాము అంది. అందుకే అందరి ముందు వచ్చి చెప్తున్నాం. ప్రయోగాలు చేయడానికి నా బర్త్డే పార్టీయే దొరికిందా నీకు? అంతగా అన్ని రకాలు చేయించుకోవాలనుకుంటే భూమి పుట్టినరోజు వస్తుంది కదా, ఆ రోజు తననే ఉండమను, అందరికీ పెట్టమను. బాగుంటే అందరూ తింటారు, లేదంటే నువ్వు భూమి కూర్చొని తిందురు గాని. మన ఇంట్లో వ్యక్తి మీద మనకి నమ్మకం ఉంటే తను చేసే పని మీద కూడా నమ్మకం కుదురుతుంది. మనమే నమ్మనప్పుడు ఆ మనిషిని ఎవరు నమ్ముతారు? జానకి చెప్పింది బాగానే ఉంది. భూమి అన్ని బాధ్యతలు తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం. తను ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటానని అంత ధైర్యంగా చెప్తుంటే కాదనడం ఎందుకు? రంగయ్య, క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు రావద్దని చెప్పు. అలాగే అమ్మగారు. జానకి, ఎక్కడా మాట రాకూడదు. నువ్వే దగ్గరుండి చూసుకుంటాను అంటేనే నేను ఒప్పుకుంటాను. చెప్పాను కదండి, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. భూమి చేతి వంట తిని మీరందరూ ఎంతో మెచ్చుకుంటారు. అమ్మా జానకి, ఎటు ఇంట్లోనే వంట చేస్తానంటున్నారు కాబట్టి సరుకులేం కావాలో చెప్పండి, పొద్దున్నే అన్ని తెప్పించి పెడతాను. సరే రంగయ్య, భూమి పద. ఏంటి కుముదా, నేనేమన్నా గుడి ముందు ధ్వజస్తంభాన్నా? నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నేను నిన్నొక మాట అడగాలి బావా. ఏంటది? అదేంటి బావా, ఇంకా నీకు అర్థం కాలేదా?
నా బర్త్డే అని మమ్మీ ఇంత హడావిడి చేస్తోంది. డాడీ గొప్పగా జరిపించాలని తన ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి జానకి కూడా అందరికీ వంట చేసి పెడతానని భూమిని ఒప్పించింది. ఇక అభి బావ సంగతి సరే సరే, నా పుట్టినరోజు అంటే అదొక పెద్ద పండుగలాగా చేస్తున్నాడు. మరి ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నారు కదా, నీ నోటి నుంచి నేను ఒక్క మాట కూడా వినలేదు. రేపు నా బర్త్డే కదా బావా, నువ్వు నా గురించి ఏం చేస్తున్నావో చెప్తే తెలుసుకోవాలనుంది. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఏం సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నావు? అది ముందే చెప్పొచ్చు కదా. గిఫ్ట్ అనేది ఇచ్చాక చూసుకోవాలి, సర్ప్రైజ్ అనేది వచ్చాక తెలుసుకోవాలి. అది బయట వాళ్ళకు బావా, మనం ఒకటి కదా, ముందే తెలుసుకుందామని. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి రేపు పొద్దున్నే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాను. అదేంటి, అంతేనా? బర్త్డే అంటే ఎవరైనా విష్ చేస్తారు, అంతకుమించి ఇంకేం చేస్తారు? మెంటల్. గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలి, అంతేగాని నాకేం గిఫ్ట్ ఇస్తావని అడగడం ఏంటి? తెలివైన దానివి అనుకున్నానే, మరీ ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావా? ఎప్పుడూ ఎవరిని ఏది అడగకూడదు. రేయ్, ఏంట్రా? అనయ్య, లోపల కూర్చుంటే ఎలాగా? మనిద్దరం బయట నిలబడి వచ్చే గెస్ట్లకి స్వాగతం పలకాలి. గెస్టా? గెస్ట్ ఎవరు? ఇప్పుడు కారు వచ్చి ఆగుతుంది చూడు, ఆ కారులోంచి ఒక వ్యక్తి వస్తాడు చూడు. చూడగానే నువ్వు సర్ప్రైజ్ అవుతావు.